కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసింహ శ్రీ సంగీత శ్రీలీల జై ధమాకా. శ్రీలీల గారు, రవితేజ గారు, ఎక్కడున్నా మీ ఇద్దరు సుఖంగా ఉండాలి. ఫస్ట్ శ్రీలీల గారు మీరు ఫ్రెష్, రవితేజ గారు మాస్. మీ ఇద్దరు కాంబినేషన్ లో మళ్ళీ మళ్ళీ సినిమా రావాలి. నెక్స్ట్ శ్రీలీల నీ నడుము ఎంత ఉంది, వచ్చే సినిమాకి ఇంకా పెద్దది అవ్వాలి. సినిమా కూడా రవితేజ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాం, మేము అతని ఫ్యాన్స్ కాబట్టి ఒక్కొక్కడ ముందుసారి అందరూ ట్రోల్ చేశారు సినిమా బాగాలేదని, కానీ ధమాకా వచ్చింది, ఒక్కొక్కడికి షేక్ ఆడించింది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం సినిమా భయ్యా బౌ బౌ అంటది కుక్క, వచ్చిందిరా ధమాకా. మామూలుగా లేదు, అమ్మాయిలకి అబ్బాయిలు వేస్తారు ఏలా, వచ్చిందిరా నడుముతో శ్రీలీల. సినిమా మామూలుగా లేదు భయ్యా. రవితేజ గారు, శ్రీలీల గారు ఎక్కడున్నా సుఖంగా ఉండండి. మీరు ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలి. రవితేజ మాకు నెక్స్ట్ అప్డేట్ మాత్రం కంపల్సరీ రావాలి అన్న. ఇది ఒక్కసారి మీరు అందరికి చెప్తున్నాను, లాస్ట్ సినిమా ఏదైతే ఉన్నదో దాన్ని అందరూ ట్రోల్ చేశారు, ఏంటి బాగాలేదన్నాడు. చెప్పినాడికి ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, మీరు ఒక్కసారి వచ్చి ధమాకా చూసారంటే నా కొడకల్లారు ఒక్కొక్కడికి ఈ డేట్ మళ్ళీ గుర్తుకొస్తుంది. భయ్యా అడవిలో తిరుగుతుంది ఉడుము, భలే ఉందిరా శ్రీలీల నడుము అన్న. నడుముకి చెప్తే నిజంగా శ్రీలీల అంతా హీరోయిన్ అయితే ఎక్కలేదన్న. సెలబ్రేషన్ చేసుకోండి, ఇంకేం లేదు. మాస్ లెవెల్ పిక్చర్ లేచిపోయిందన్న. ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంది. రవితేజ పర్ఫార్మెన్స్ మొత్తం చూపించేశాడన్న. లైఫ్ లో చేసిన మొత్తం రిస్క్ కష్టం మొత్తం యాక్షన్ తో దంచి కొట్టాడు. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. పడే పిడుగునే వచ్చే సునామీనే ఉప్పొంగే రవితేజ ఎనర్జీని ఎవడో ఆపలేడు, ఎవడో మ్యాచ్ చేయలేడు. ఓన్లీ 1-on-1 మాస్ మహారాజా. నేను వెనకాల ఉన్న వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చినాన్ని కాదు, వెనక ఎవడో లేకుండా కానీ ముందుకు వచ్చి నా ఎగ్జాంపుల్ క్రియేట్ చేసేవాడిని నేను. జై రవితేజ. నా సినిమా అయితే టెర్రఫిక్ గా ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదని. నిజంగా లాస్ట్ టైం 2 ఫ్లాప్లో బాధపడ్డాము. ఈ సినిమా చూసిన తర్వాత బుర్ర పిచ్చెక్కిపోయిందన్న. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, చెప్పడానికి మాట్లాడలేవన్న బొమ్మ. బ్లాక్ బస్టర్ దీపావళి జరుపుకున్నట్టే ఉందన్నమాట. ఇయర్ కి మంచి బూస్ట్ ఆఫ్ ఇచ్చాడు రవితేజ. మళ్ళీ మంచి ఫామ్ లోకి వచ్చాడు. హీరోయిన్ కానీ శ్రీలీల, ఆ అమ్మాయి రొమాన్స్ చూస్తే వేరే యాంగిల్లో ఉంది. ఆ అమ్మాయిని చూస్తే కుర్రాలు చేస్తారు గోల. క్లాస్ లో ఉందని ఆ గింగెర గిర గిర అంటూ ఉంటే ఇంకా అసలు మాస్ 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 వాళ్ళకి డాన్స్ ఇంకా సాంగ్స్ హైలైట్ అన్న. జింతాక అయిపోయింది. బీర్లో కంటెంట్ ఆల్కహాల్ 5% అన్న. ఇప్పుడే చూసాను ధమాకా మూవీ. నిజంగా రవితేజ మాస్ మహారాజా ఎందుకంటారో ప్రతి ఒక్కరూ తెలుసు. అన్ని సినిమాల మీద ఇంకా ఇది మించిపోయింది. ఇంకా శ్రీలీల యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. నేను అనుకున్నాను పెళ్లి సందర్లో చేసింది కదా, తన ఏజ్ చూస్తే చిన్నగా ఉంది, ఇతను చూస్తే పెద్దగా ఉన్నాడని. నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అసలు చాలా చాలా బాగున్నారు ఇద్దరు పేరు. సినిమాలో డైరెక్టర్ అయితే నాకు తెలిసి అయితే ఒక పక్క ఫ్యామిలీ సెంటిమెంటు, యాక్షన్ సీక్వెల్స్, కామెడీ, ఇంకొక పక్క హైపరాది అయితే పిచ్చి జబర్దస్త్లో నవ్విస్తాడు అనుకున్నా, దాన్ని మించిపోయి నవ్విచ్చాడు. ఇంకొకటి ఇంద్రా సినిమా అది కొంచెం సీన్ ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కుర్చీలలో అయితే ఉండరన్న. నిజంగా చెప్తున్నా, డ్యాన్స్ వేసాం మేమైతే, అంతా ఎంజాయ్ చేసాము. తర్వాత జిక్కా అది సాంగ్ ఉంటుంది కదా, మన పల్సర్ బైకు, మనం మొన్నటి వరకు మన జబర్దస్త్ వాటిలలో వీటిలలో చూసాం. నిజంగా ఈ సినిమాలో చూడాలి, అది చాలా చాలా బాగుందబ్బా. ఈ సినిమా అయితే రవితేజకి ఒక బిగ్గెస్ట్ హిట్ మళ్ళీ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ధమాకా. ఒకటే చెబుతున్నా, ఇప్పటివరకు నేను మాస్ మహారాజాని ఒక లెక్క చూశాను, ఏది ఇద్దరుగా వస్తారు సినిమాలో, అంతా ఎలా అంటే సస్పెన్స్ ఉంది మూవీలో. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక పక్క రవితేజ రిచ్ ఉంటాడు, ఇంకొక పక్క పూర్ ఉంటాడు, అది సస్పెన్స్ ఉంది. అది ప్రతి ఒక్కరు సినిమా హాల్కి వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్. అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. అతని లైఫ్లో మంచి సినిమా, బిగ్గెస్ట్ సినిమా. శ్రీలీలకు కూడా ఒక మంచి సినిమా పడింది అన్న, మామూలు సినిమా కాదు, తన లైఫ్ టర్న్ అయిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ బాయ్, హాయ్. సినిమా మాస్ మహారాజా రవితేజ ఇస్ బ్యాక్. మళ్ళా ఆల్మోస్ట్ రాముడు బాణం వదిలేసినప్పుడు ఎట్లా వెళ్తుందో ఈ సినిమా కూడా అట్లే వచ్చేసింది.
వర్షం పడేటప్పుడు వస్తున్నాయి ఉరుములు, ఈ సినిమా చూసేటప్పుడు మెరుపులే. ఏంది భయ్యా మెరుపులా సినిమా హీరోయిన్ నడుమ ఏంది భయ్యా అది చూస్తున్నంత సేపు ఏంది అమ్మ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ హీరోయిన్ అందరికి ఫిదా అయిపోయినా పోయింది అమ్మ. ఏం అందమా అన్న, అరే సినిమా సూపర్ హిట్ అన్న, బ్లాక్ బాస్టర్ సినిమా అంతర్రా కొట్టేసింది, ఏం దక్కలేదు. డాన్స్ పల్సర్ బైక్ మీద ధమాకా అసలు ఫుల్ ధమాకా ఇచ్చింది థియేటర్లో మాత్రము. అసలు నాన్ స్టాప్ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ అసలు మామూలు లేదు. అసలుకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మనం ఎక్కడ బోర్ కాము. అసలు ఫస్ట్ అయితే ఇచ్చారు రౌడీ అని కూడా జాబ్లు ఇచ్చి మంచి మెసేజ్. ఇంకోటి ఫుడ్ కౌంటర్ ఓపెన్ చేస్తాడన్న చాలా మంది కన్నా లేని వాళ్ళకి అదైతే మంచి కాన్సెప్ట్ చాలా పెట్టి బాగుంటుంది అనిపించింది. ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఓ సాంగ్ ఉంటే నిన్ను చూస్తే ఉంటుంది చింతగా బాగుంది సాంగ్ అయితే. ఇదైతే సూపర్ ఉంది. ఇంకోటి పల్సర్ బైక్ సాంగ్ కూడా చాలా బాగుంది నిజంగా. అంటే బ్లాక్ బస్టర్ డాన్స్ అయితే ఇరగదీసిండు అసలుకి చాలా బాగుంది. అసలు నేను ఎవరినయ్యేదా బడా ఆ డైలాగ్ అయితే చాలా బాగుంది. సూపర్ ఉంది సినిమా అయితే, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హిట్ కొట్టేసిండు, బ్లాక్ బస్టర్ కొట్టేసిండు, మాస్ మారా దుమ్ములు అయిపోయేసిండు. ఇంకోటి డైలాగ్స్ చాలా బాగుండేవి. ఇంకోటి ఇద్దరిని లవ్ చేస్తారు హీరోయిన్ శ్రీలీల గారు. ఒక ట్విస్ట్ వస్తుంది, అదైతే మీరు కావాలంటే సినిమాకి పోయి చూస్తే బాగుంటుంది. నేను రివ్యూలో ట్విస్ట్ వస్తుంది, చాలా బాగుంది సినిమా అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంది. పల్సర్ బైక్ ఇదైతే సాంగ్ అయితే బాగుంది. ఇంకోటి జింతక్క ఆ సాంగ్ కూడా మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బాగుంది సినిమా అయితే. కామెడీ టైమింగ్ అసలు చాలా బాగా సినిమా అయితే మళ్ళీ రొటీన్ అయితే ఏం లేదు, కొత్తగా అనిపించింది. ఇంకోటి విలన్ కూడా ఒక మంచి మాస్టర్ ప్రతి ఒక్క గొడవలు అన్నట్టు చాలా మంచిగా ఉంది కాన్సెప్ట్ అయితే. మూవీ హైలైట్స్ కామెడీ బాగా అనిపించింది. హైపర్ ఆది గారు